ఇంకోటి నా కొత్త పథకం చేస్తాంట కదా మన రేవంత్ రెడ్డి, ఇది మన బైక్ చలాన్ పడితే అకౌంట్ నుంచి కట్టగాలంటని. ఇప్పుడు బండి అనేటివి సాధారణంగా ఇప్పుడు మనిషి జీవితంలో బండి అనేది ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయిందన్న. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తుంటే నువ్వు 1200 ఫైన్ వేస్తావు, కరెక్టే. 1200 ఫైన్ మేము కడతాం. అవే 1200 పెట్టి రోడ్ మంచిగా చేస్తున్నాడా? ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పనన్నా. అదే అంటున్నాను నేను. 1200 ఫైన్ కట్టించుకుంటాడు. ఇప్పుడు రాంగ్ రూట్లో వస్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. ఆ వచ్చిన చలాన్లతో ఆ రోడ్లు అవన్నీ బాగు చేస్తే కొంచెమన్నా తీరి ప్రయోజనాలు తీరితే కనుక. మొన్న ఆలూరు దగ్గర, అది మీర్జాపూర్ దగ్గర రోడ్ ప్రమాదం చూస్తుంది. అది రోడ్ శాంక్షన్ అయ్యి అప్పుడు ఇది రంజిత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ వేయలేరు. ఇప్పుడు మన ప్రభుత్వం కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయి అంటే ప్రజలు చచ్చిపోయినప్పుడే కళ్ళు తెరుచుకుంటాయన్న. ఇప్పుడు మనిషి ఇంటింటికి ఇప్పుడు చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఏం సరిపోతాయన్నా వాళ్ళ కుటుంబానికి? అంటే ప్రాణం కన్నా 5 లక్షలు ఎక్కువ నాన్న. వాళ్ళు 5 లక్షలు సంపాదించుకోలేరా వాళ్ళు బతుకుని ఉంటే? ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ప్రభుత్వం బాగుండేనా ఈ ప్రభుత్వం బాగుందా? నా దృష్టిలో 2 ప్రభుత్వాలు బాగాలేవన్నా. నా దృష్టి అయితే ఏ ప్రభుత్వాలు బాగాలేవు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే ఆస్కారం ఉంటుంది అన్న? ఇక్కడైతే అన్న నాకు తెలిసి బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు ఉన్నాయి అనుకుంటున్నాను నేను. బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు ఉన్నాయంటని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు వేస్తారేమో, అర్హులైన వాళ్ళు వేస్తారేమో అన్న. వాళ్ళకి వచ్చిన స్విచ్ ఇదేమంటారు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కొంతమందికి ఫ్రీ కరెంట్ ఇచ్చారు, వాళ్ళు వేస్తారేమో. ఇక స్టూడెంట్స్ మాత్రం వస్తలేరన్న. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పటి నుంచి